చంద్రయాణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేశారు. ఎంఐఎం నేత చంద్రయాణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని దూషించారనే అభియోగాలతో అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశారు సంతోష్ నగర్ పోలీసులు. లలితాబాగ్ లో నవంబర్ 21వ తేదీ రాత్రి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సిఐ శివచంద్ర అక్కడే నిధులు నిర్వహిస్తున్నారు. ప్రచారం చేసే సమయం అయిపోతుందని, ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివచంద్ర అక్బరుద్దీన్ ను కోరారు. ఆ సమయంలో పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపే వాళ్ళింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా, కత్తి గాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న వారందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ పోలీస్ అధికారిని ఉద్దేశించి అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. की बात सुन के समझे के कमजोर हो गया। हिम्मत है के तेरे 5 मिनट अभी बोलूंगा 5 मिनट। कोई मार का लाल पैदा नहीं हुआ हमारे इत्तेहाद को कमजोर करने के लिए। होशियार रहो। ये चाहते हैं कि अकबरुद्दीन ओवैसी से मुकाबला करने वाला कोई नहीं है, तो ये लोग कैंडिडेट बनकर आ रहे हैं। आ जाओ, देख लेते हैं तुम जीते हैं हम। यही कह रहा था, मुनज़्ज़म रहो, मुत्तईद रहो। जमात ताकत है, जमात को मजबूत रखो और कोई कुछ करने वाला नहीं। ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. ఇక మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేస్తున్నట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయమని తెలిపింది. బీజేపీ ప్రభుత్వంలో అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. అక్బరుద్దీన్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పోలీసులు తమ పరిధిని అతిక్రమించారని అక్బర్ చెబుతున్నారు. ప్రచారానికి ఆటంకం కలిగించిన పోలీసులపై తాను కూడా కేసు నమోదు చేశానని అక్బర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని తాను కోరుతున్నట్లు అక్బరుద్దీన్ వివరించారు. सबसे पहली बात यह है कि डीसीपी साहब झूठ बोल रहे हैं, पुलिस झूठ बोल रही है। मेरे पास वीडियो है, फुटेज है कि वो स्टेज पर सीढ़ियां चढ़कर आ रहे। दूसरी बात यह है कि आपने कहा कि डीसीपी साहब ने कहा कि उन्होंने इशारे किए। तो सवाल यह है कि फिर इशारा पुलिस कर सकती है, इशारे हम नहीं कर सकते। हिंट किया कि जल्दी खत्म करें। अच्छा, हिंट किया है, क्योंकि क्या हमको रूल या रेगुलेशन पता नहीं है कि कितना टाइम दिया गया है। भाई टाइम 10 बजे तक है। अगर हम 10 बजे के बाद में अगर स्पीच देते हैं तो उनका इख्तियार है, लॉ है, वो केस बुक कर सकते हैं।
डायरेक्ट किसी के पब्लिक मीटिंग में स्टेज पर चढ़कर आ जाना और बोलना कि टाइम हो गया है, तो ये तो गलत बात है। पुलिस को ऐसा करना नहीं चाहिए और इससे साफ जाहिर होता है कि पुलिस पार्शियल है या इम्पार्शियल है। सर आपके जो सेक्शंस लगाए गए हैं काफी संगीन सेक्शंस लगाए गए हैं। 506 है जान से मारने की धमकी दे। क्या ऐसा हो गया था सर जिसकी वजह से इस लेवल पे चीजें चली गई और आपने जो शब्द का इस्तेमाल किया कि किसी के माई के लाल में दम नहीं है, ऐसा क्या हुआ था जिसकी वजह से ये चीजें इस लेवल पे? पूरा जुमला बोलेंगे आप? पूरा जुमला क्या पूछना चाह रहे हैं बोलिए ना। आप क्या पूछना चाह रहे हैं बोलिए। मैं समझ नहीं चाह रहा हूँ, समझ नहीं पा रहा हूँ। क्या चीज हो गई जिसकी वजह से? देखिए, मैं आपसे कहता हूँ कि अगर आपका कोई परमिशन के साथ आपका अगर कोई फंक्शन हो रहा है और आपको पुलिस ने परमिशन दिया है, इलेक्शन अथॉरिटीज ने परमिशन दिया है और आप अपना फंक्शन कर रहे हैं, सीधे अगर आपके फंक्शन में अगर मैं आ जाऊं तो क्या आप यही सवाल करेंगे मुझसे? भाई देखिए, मेरे पास वैलिड परमिशन था, मैं टाइम के अंदर था और वो आकर डिस्टर्ब कर रहे थे। मैंने इलेक्शन कमीशन ऑफ इंडिया को भी पूरा फुटेज भेज दिया है जहां पर वो स्टेज पर चढ़कर आए थे और एक इलेक्शन अथॉरिटी की एक ऑफिसर ने ये भी कहा है कि इट इज अ मिस्टेक ऑफ द पुलिस के ही क्लाइम्ड एंड केम टू द स्टेज, ये भी बोल चुके हैं। और तीसरी चीज ये है कि मैंने पुलिस के खिलाफ भी कंप्लेंट दिया हूं और रिक्वेस्ट किया हूं कि इस पे इंक्वायरी होना चाहिए कि यू कैनॉट कम एंड ऑब्स्ट्रक्ट एन आउटगोइंग पब्लिक मीटिंग। మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.